ఎట్లా ఉంది ఇక్కడ ఓటు బ్యాంకు, ఎవరి సైడ్ చూపిస్తుంది అన్న విషయాలను ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, ఎక్కడ ఉంటారు మీరు? మేము రైమత్ నగర్. సో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కిందికే వస్తుంది. సో ఎట్లుందమ్మా ఇక్కడ నాయకులు వస్తున్నారా ఓటేయమని? అట్లా మాకు ఇక్కడ మేము సాయంకాలం వస్తాము. సాయంత్రం వస్తారు. ఇక్కడ కాదు, మీ ఇంటికి వస్తున్నారా? ఇంటికాడ ప్రచారాలు ఎట్లా నడుస్తున్నాయి? వస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? ఏమో తెలియదా. తెలియదా? ఇంతకుముందు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దివంగత నేత మాగంటి గోపీనాథ్ ఉండే కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఇప్పుడు మళ్ళీ ఆయన చనిపోవడం కారణంగా ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చినాయి, తెలుసు కదా. మీకు ఓటు హక్కు ఉందా ఇక్కడ? ఉందా? సో ఏ పార్టీకి వేస్తే మంచిగా ఉండని నువ్వు అనుకుంటున్నావు? మేము చేసినప్పుడు చూసేస్తాం. అదే చూసేస్తారు. డెవలప్మెంట్ ఎట్లుంది? పోనీ ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కదా, సో 6 గ్యారంటీలు అని వచ్చారు, అవన్నీ అవుతున్నాయా? మీ వరకు ఏమందుతున్నాయమ్మా? మాకైతే ఏం తెలియదు. మేము ఏం పని చేసుకుంటాం, మేము అవన్నీ పట్టించుకోం. పట్టించుకోవా? అంటే పథకాలు అనేది గరీబుల కోసమే పెట్టినాయి కదా. సో మీ వరకు ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ బస్సు ఒకటేమో అమల్లో ఉన్నట్టుంది. బస్సు ఎక్కినవా? ఫ్రీ బస్ కనీసం ఎక్కినవా? ఫ్రీగానే ఉంది కదా. సో బస్సు పక్కన పెడితే ఫ్రీ కరెంట్ అన్నారు, 2500 అన్నారు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి. సో స్కూటీలు అన్నారు, ఇట్లాంటివి చాలా పథకాలు చెప్పారు కదా. సో మీ వరకు తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మి కింద, ఇట్లాంటివి విన్నావా ఎప్పుడన్నా? విన్నాం కానీ అవన్నీ చెప్పినట్టు ఎవరు ఇయ్యరు కదమ్మా. చెప్పినట్టు చేయరా నాయకులు ఎవరు? నిజమా? అందరు చెప్తారు కానీ ఎవరు ఏం చేయరు. మన కోసమే కదా, వాళ్ళంతా మన మంచి కోసమే కదా వచ్చి ప్రచారం చేసి అడిగి గ్యారెంటీలు పెట్టుడు ఇవన్నీ. చేయరు ఎవరు. అంటే చెప్తారు, చేయరు అంటున్నావా? అంతేనా? ఇప్పుడు నీ వరకు ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకో 6 గ్యారెంటీలల్లా ఫ్రీ బస్ పక్కన పెడితే ఇంకే గ్యారెంటీ మీ ఇంట్లో అమలు అవుతుంది? ఫ్రీ కరెంట్ ఉందా? లేదు. లేదా? గ్యాస్ కూడా సబ్సిడీ 500కే గ్యాస్ ఇస్తామన్నారు కదా, మీ ఇంట్లో గ్యాస్ అయినా 500కి ఇస్తురా? ఏం రాలేదు. ఒకటి ఫ్రీ బస్సే అంతే, ఏం రాలేదు. సో ఫ్రీ బస్ తోటి నువ్వు చెప్పు, ఇప్పుడు పూలు కొనుక్కొచ్చుకోవాలంటే నీ వ్యాపారానికి సంబంధించి పూలు నువ్వు గుడిమల్కాపూర్ దగ్గర మోండా మార్కెట్కి ఎక్కడికో పోవాలి, మార్కెట్కి పోయి తెచ్చుకోవాలి. ఫ్రీ బస్ ఉండడం వల్ల ఫ్రీగా పోయి తెచ్చుకోవచ్చు కదా. అంటే ఆ ఒక గ్యారంటీ నీకు యూజ్ అవుతుంది. మా ఆయన బండి మీద పోయి తెస్తాడు. నేను ఉట్టి సాయంకాలం వచ్చి ఉంటా అంతే. ఎంతమంది పిల్లలమ్మా నీకు? 2 బాబులు, 1 పాప. ఏం చదువుకుంటున్నారు? కాలేజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్. సో ఏమంటారు పిల్లలు? ఏమంటారు అంటే సడన్గా వచ్చినాయి ఇక్కడ ఎన్నికలు. ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో అయిపోయినాయి, బట్ అనుకోవద్దు మాగంటి గోపీనాథ్ దివంగత నేత చనిపోవడం వల్ల. అంటే ఎన్నికలనే పట్టించుకోరా, లేకపోతే నాయకుల్ని పట్టించుకోరా, పథకాలని పట్టించుకోరా? మేము అవన్నీ చూసుకోం. మా పని ఏందో మేము చూసుకుంటాం అంతే. మా పని ఏందో మేము చూసుకుంటాం అంతే. ఓట్లు వేసే టైంలో కనీసం అంటే మన హక్కు, ఓటు హక్కు అనేది మనది, వెళ్ళాలి వేయాలి అనేసి వేస్తారు కదా, ఓటు అయితే వేస్తాం. అంత తప్పించి ఇవన్నీ మనకు తెలియదు. పట్టించుకోరు. నేను పట్టించుకునే వాళ్ళు మా వాళ్ళు అందరూ పట్టించుకోండి. నా పని ఏందో నేను చేస్తాను. సరే కానీ మీ వాళ్ళు ఏమంటారు? అంటే వీళ్ళకి వేస్తే మంచిగా అవుతుందని నీతో ఏమైనా చెప్తుండ్రా? మా వాళ్ళకి చెప్పరా? మేము చెప్పాము. మాకు ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళకి వేసేస్తాం అంతే. అక్కడ అంటే ఎలక్షన్ టైంలో మనం ఓటు వేయడానికి పోయినప్పుడు ఏది అనిపిస్తే అది చేసేస్తాం అంతే. మాకు ఎక్కడ వేయాలనిపిస్తే అక్కడ, ఆకలి వేయాలక. అయినా ఏ నాయకుడు వచ్చినా మన పని అయితే మనకి తప్పుతుందా? చెప్పక్క, మన పని మనం చేస్తాం. తప్పుతుందా అంటున్నా. మన పని మనం చేసుకుంటాం అక్క, అవన్నీ పట్టించుకోము.